అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక రాస్తూ రెండో పత్రికలో ఇలా అంటాడు. 6వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నాకు జనులై ఉంటారు, మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారని సర్వశక్తి గల దేవుడు చెప్పుచున్నాడనే మాట అక్కడ వాడాడు. మనం దేవుని బిడ్డలమని ఎవరు చెబుతున్నారు? మనం ఆయన కుమారులం కుమార్తెలని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు, ఎవరు చెబుతున్నారు అంటే సర్వశక్తి గలవాడు చెబుతున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. మన దౌర్భాగ్య స్థితిని బట్టి, మన పాపాన్ని బట్టి, మన అపరాధములను బట్టి, మన తిరుగుబాటుతనాన్ని బట్టి మనం దేవునికి దగ్గరగా వచ్చే అవకాశమే లేదు. కానీ దేవుడు తన ప్రేమ ద్వారా, తన కృప ద్వారా మనలందరినీ తన దగ్గరగా చేర్చుకోవాలని ఆశించి సిలువలో మన కోసం మరణించి తన రక్తాన్ని కార్చి, ఆ రక్తంలో ఎవరైతే కడగబడుతున్నారో, యేసుక్రీస్తు ప్రభు నా కోసం ప్రాణం అర్పించారని ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారిని నేను చేర్చుకుంటాను, వారు నాకు జనులై ఉంటారు, వారు నా కుమార్తెలు కుమారులై ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు.